హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే నా కిచెన్ డీప్ క్లీనింగ్ అనమాట. ఇంకా సరుకులన్నీ బయట పేపర్లు వేసి వేసుకున్నాను అనమాట. అంటే డబ్బాలు ఖాళీ చేయాలి కదా, ఇంకా డబ్బాలన్నీ ఖాళీ చేసి బయట పేపర్స్ వేసాను. మేడ మీద వేద్దును కానీ దుమ్ము ఎక్కువ వచ్చేస్తుంది, సో అందుకని కిందే వేసాను. అలాగే ఇంకా అన్నిసార్లు పైకి కిందకి తిరగలేను. ఇంకా ఇటు పక్క మాకు పక్క సందులో ఆల్రెడీ కడిగేసిన సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా అన్నం అయితే పొద్దున్న వండేసాను ఈరోజు. అన్నము అలాగే బంగాళదుంప క్యాప్సికం కలిపి కర్రీ చేశాను. మా వారికి ఏమో చపాతీ చేయాలి. సో ఇంకా చపాతీ పిండి అయితే వండ చేసి పెట్టుకున్నాను, కలిపేసి పెట్టుకున్నాను. కొంచెం చారు ఉంది నైట్ది. ఇంక ఇదనమాట లంచ్. మా వారు వస్తే మా వారికి చపాతీ వేసి పెట్టి మేము కూడా తినేస్తాము. 11:30కి అలా స్టార్ట్ చేశానండి వర్క్ అయితే నేను. ఇంకా ఆ డబ్బాలన్నీ కూడా పక్కకు పెట్టేసుకున్నాను. ఇదిగోండి మొత్తం కిచెన్ అంతా కూడా ఖాళీ చేసేసాను అనమాట. ఇంకా ఇవన్నీ కడిగేసుకొని కాలేసుకొని అప్పుడు ఇవి మాపది కూడా పెట్టి సర్దుకునే టైంకి ఏ టైం అవుతుందో కూడా తెలియదు, ఒక్కదాన్ని చేసుకోవడం కదా. ఇంకా పిల్లల్ని చూసుకుంటూ పిల్లలకి ఫుడ్ అది తినిపించుకుంటూ ఇలా మేనేజ్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే ఇవి కడిగేసి కొన్ని కడుక్కొని బయట పెట్టుకున్నాను అనుకోండి, ఆరిపోతాయి కదా. తర్వాత ఇంకా ఆ సరుకులు అవన్నీ తెచ్చుకొని డబ్బాల్లో వేసుకొని సర్దుకోవచ్చు. ఇంకా తర్వాత అబ్లోడ్ స్కూల్ నుంచి వచ్చేసాడు. పిల్లలిద్దరికి ఫుడ్ పెట్టేసి ఇంకా వీళ్ళిద్దరిని రూమ్లో ఆడుకోమన్నాను అనమాట. ఎలా నటిస్తున్నారో చూసారా పడుకున్నట్టు. ఇంకా మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి తల్లి, ఆడుకోండి, నేను కిచెన్ క్లీన్ చేసుకుంటానని చెప్పాను. ఓకే అమ్మ అన్నారు. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా లంచ్ చేసేసి అప్పుడు గిన్నెలన్నీ కడుక్కోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇలాంటప్పుడే ఎవరిదైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా, కానీ ఏం చేస్తాను చెప్పండి, ఇంకా పిల్లల్ని చూసుకుంటూ పని చేసుకోవాలి తప్పదు. ఇంకా అంటే వాళ్ళంతటి వాళ్ళన్నీ చేసుకునే పిల్లలు కాదు కదా, ఎవరికన్నా మనమే చేసి పెట్టాలి, ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి. ఇంకా వాళ్ళను పక్క మధ్యలో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అలా నాకు ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. ఏ పని అయినా సరే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా, మన పని మనం చేసుకోవచ్చు ఫాస్ట్గా. కానీ నాకు అలా ఉండదు, ఏ పనిలో అన్నా మధ్యలో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా కొన్ని బొట్టులో పెట్టేసుకొని ఇంకొన్ని వెళ్ళి కాలేసుకుంటాను అనమాట. ఇంకా ఈ పక్కనైతే పెద్ద డబ్బాలన్నీ అందాక ఇక్కడ అడ్డుగా ఉన్నాయని చెప్పి పక్కకైతే పెట్టాను. ఇదిగోండి ఇప్పటికి ఇన్నైతే కడిగాను. ఇంక ఇవన్నీ బయట పెట్టేసి రావాలి. అంటే బయట సరుకులన్నీ అంటే ఎండ పెద్ద లేదు కదా, చీమలు వచ్చేస్తున్నాయి అనమాట. అందుకని చెప్పి ఇదిగోండి ఇలా పక్కకి కిచెన్లో ఖాళీ చేస్తాను కదా, అక్కడ నీట్గా తుడిచేసుకొని అక్కడైతే పెట్టేసుకొని ఇంకా మెట్ల మీద ఈ గిన్నెలు అవి ఆరబెడుతున్నాను అనమాట. ఇదిగోండి మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. మొత్తం క్లీన్ చేయడం మొత్తం గిన్నెలన్నీ తోమడం అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే ఇంక ప్రతిదీ వీడియో తీస్తూ చేసుకుంటే అవ్వదు కదా వర్క్. అందుకని చెప్పి ఇంకా మొత్తం గిన్నెలు కడిగేసాక చూపిస్తున్నాను. ఇంక ఇప్పుడు కిచెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా. మొన్న నేను ఒక వీడియో పెట్టాను చూసారా, హ్యాపీ ప్లానెట్ నుండి ఒక లిక్విడ్ అయితే వచ్చింది, అది ప్రమోషన్ వచ్చిందండి నాకు. ఇంకా దాన్ని అయితే గోడ కొంచెం జిడ్డుగా అయిపోయిందనమాట, ఆయిల్ చిమ్మేస్తుంది కదా. ఇంకా దీంతో అయితే బాగా పోతుందేమో అని చెప్పి అయితే స్ప్రే చేశాను. అలాగే ఆ రోజు ఏమైందంటే స్టవ్ పైన పాలు పెట్టాను, ఇంకా అటు ఇటు తిరుగుతా వేరే పనిలో పడి ఇదిగోండి పొంగిపోయాయి. మళ్ళీ మాకు అటుపక్క బర్నర్ సరిగ్గా రావట్లేదు ఫ్లేమ్, అందుకని చెప్పి ఆ రోజు ఇంకా రైస్ కూడా త్వరగా వంట అయిపోవాలి కదా, మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకోవాలని చెప్పి అటుపక్కే రైస్ పెట్టాను. ఇంకా అది పొంగిపోయి మొత్తం ఇంకా ఆ వేడికి అది నల్లగా అయిపోయిందనమాట. అంటే అది కూడా మాడిపోయింది, అంటే పాలు పొంగింది, అన్నం పొంగింది. ఇంకా అది మొత్తం పోవాలి. నేను ఆల్రెడీ డైలీ క్లీన్ చేసుకుంటాను, కానీ ఆ రోజు అలా అవ్వడం వల్ల అది చిరాగ్గా అయిపోయింది అనమాట. చూసారు కదా ఇటుపక్క ఎంత నీట్గా ఉందో, అటుపక్క ఎంత చిరాగ్గా ఉందో. ఇంకా సర్లే ఈరోజు అలాగో కిచెన్ క్లీన్ చేస్తాను కదా అన్నట్టు ఇంకా పొద్దున్న ఏం చేయలేదు. ఇంకా లిక్విడ్ స్టవ్ పైన కూడా కొంచెం చల్లాను. అంటే అది ట్యాప్స్ ఇవి తుప్పు కాదు రస్ట్ వైట్ కలర్లో వచ్చేస్తుంది కదా మనకి, గోడలు అలాగే వాటర్ వల్ల అలాంటివి పోతాయని చెప్పి వచ్చిందనమాట. ఇంకా అదైతే ఇలా కూడా యూస్ చేస్తున్నాను. ఇదిగోండి బాగా పోయాయి. తర్వాత మళ్ళీ అంట్లు తోమే సోప్ ఉంటుంది కదా, దాన్ని కూడా యూస్ చేసి పైన మళ్ళీ ఒకసారి కడిగాను అనమాట. నీట్గా కిచెన్ని పైన అంతా కూడా కడిగేశాను.
కింద ఇంకా మాప్ స్టిక్తో మాప్ పెట్టేశాను. ఇంక తర్వాత ఇంకా లిక్విడ్స్ ఇవన్నీ పట్టుకున్నాను కదా, ఇంకా పిల్లలకి మళ్ళీ ఫుడ్ పెట్టాలని చెప్పి ఫస్ట్ ఈవినింగ్ స్నానం చేసి వచ్చేసాను అనమాట. నేను స్నానం చేసి వచ్చి మా చిన్నోడికి కూడా స్నానం పోసేసాను. అబిలోడు ఏం పడుకున్నాడు. ఇంకా మా వారేమో అంతలోపు పచ్చిమిరపకాయ బజ్జీలును చిన్న బజ్జీలు తెచ్చారనమాట. పునుగులు, అవి కూడా మినప్పునుగులే. మాకు చల్ల బజ్జీలు దొరకవండి ఇక్కడ, మైదాపిండితో చేస్తారు కదా, అవైతే మా సైడ్ బాగా దొరుకుతాయి కానీ ఇక్కడ ఏంటో ఎవరు వేయరు. ఇంకే పునుగులే ఉంటాయన్నమాట. ఇంక తర్వాత చిన్నోడైతే అవి తిని ఇక్కడ నేను సామాన్లన్నీ బయటవి ఆరిపోయినాయి, ఇంకా లోపల పెట్టేసుకున్నాను. ఇంకా అవన్నీ చిన్నోడు ఆడుకున్నాడు. తర్వాత అభి లేచాడు, చిన్నోడినేమో పడుకోబెట్టేశాను అనమాట. ఇంకా అబిలోడు లేచాక అబిలోడికి కూడా బజ్జీలు తినిపించేసి ఇంకా అమ్మ నీకు హెల్ప్ చేస్తానన్నాడు. సరే అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టుకున్నాను. పాపం చిన్నోడు కదా, అది ఎక్కువ కింద వరకు ఓపెన్ చేసి ఉంది ప్యాకెట్. ఇంకా అందుకని చెప్పి పాపం వాడు సడన్గా వేసేటప్పటికి ఒలిగిపోయింది. వాడు తప్పేం లేదు పాపం, అలా హెల్ప్ చేయడమే గ్రేట్ కదా. ఇంకా పప్పులన్నీ ఇలాగ డబ్బాల్లో వేసుకొని వేసినవన్నీ పక్కకు పెడుతూ ఉన్నాము. అబిలోడు నిజంగా చాలా హెల్ప్ చేశాడు. నేను ఇంకా సరిగ్గా వీడియో తీయలేదు వర్క్ అవ్వదని చెప్పి, కానీ మొత్తం సరుకులన్నీ కూడా డబ్బాల్లో వేసి చక్కగా ఒక పక్కకైతే పెట్టేసేవాడు అనమాట. వాడు చేయడం వల్ల నాకు కొంచెం వాడు హెల్ప్ చేయడం వల్ల కొంచెం త్వరగానే అయింది. అంటే ఇంకా మార్నింగ్ నుంచి చేసుకుంటూ ఉండడం వల్ల నాకు కూడా బాగా బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట ఆ రోజు. ఇంకా అలా చేస్తూ ఉన్నాము. అబిలోడు కూడా చక్కగా ప్రతి సరుకులు కూడా డబ్బాల్లో వేసేయడము, వేసినవన్నీ ఇదిగోండి ఇలా పక్కన పెట్టి తర్వాత వాటి మీద మూతలన్నీ అడిగి నన్ను ఆ మూతలన్నీ కూడా పెట్టేసి మొత్తం ఒక సైడ్కి ఇవన్నీ పెట్టాడనమాట. ఇంకా తర్వాత వీటికి వచ్చిన కవర్సు అవన్నీ ఒక పక్కకి వేస్తున్నాము. అయితే ఇంకా అసలు నా వల్ల అవ్వట్లేదనమాట. తర్వాత ఇంకా అవి కూడా తీయకుండా ఇంకా పడుకుని పోయాను నేను ఆ రోజు. ఇంకా పొద్దున్నే లేచి చేసుకుంటూ కానీ అని చెప్పన్నారు మా వారు. ఇంకా మార్నింగ్ నుంచి కష్టపడుతున్నారు కదా, బాదం మిల్క్ తాగండి అని చెప్పి మా వారు బాదం మిల్క్ తీసుకొచ్చారు. ఇంకా అవి తాగి కొంచెం రిలాక్స్ అయ్యాము అబిలోడు నేను. ఇంకా కిచెన్ అయితే నీట్గా అంతా క్లీన్ అయిపోయింది. అదిగోండి డబ్బాలు అవి కూడా సర్దేసుకున్నాను. అయితే ఇంకా తుడవడం అయితే అవ్వలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ డే నేను ఇవి ఉంటాయి కదా మొత్తం ఏవైతే కవర్స్ పేపర్స్ సరుకులు తీసుకుని ఉంటాయో అవన్నీ నెక్స్ట్ డే తీసుకొని మొత్తం హాల్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా అయితే సర్దుకున్నాను. ఇంకా నా దగ్గర అయితే సెట్స్ ఏమీ డబ్బాలు అవి అన్నీ మ్యాచింగ్ లాగా ఏం లేవు, అన్నీ ఒక్కొక్క రకం ఉన్నాయి. అందాక అవే పెట్టుకున్నాను, తర్వాత ఆర్డర్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మా అక్క కూడా ఒక సెట్ ఇస్తానంది. ఇంకా మా అక్క ఇస్తే వాటిలో కూడా సర్దుకుంటాను. నేను ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటనేది కమెంట్ చేయండి. వీటిలో కొన్ని అయితే నెక్స్ట్ డే మార్నింగే పెట్టాను అనమాట. ఇంకా ఈ వీడియో అయితే నెక్స్ట్ డే తీస్తున్నాను, అంటే నెక్స్ట్ డే పొద్దున్న అంతా బయటంతా తుడిచేసుకొని నీట్గా ఆ పైన ఏమో మొత్తం పప్పులు పెట్టానండి, మినపప్పు కందిపప్పు అలాగా. కింద ఇంకా ఉప్మా రవ్వలని టీ పొడి అని ఇలాంటివన్నీ ఉంటాయి కదా చిన్న చిన్న ఐటమ్స్, అవన్నీ డబ్బాల్లో వేసి అక్కడ పెట్టాను. ఇంక కింద కబోర్డ్లోనే దేవుడిని పెట్టుకుంటాను నేను. అంటే విడిగా ఈ ఇంటికి దేవుడి రూమ్ ఇవ్వలేదన్నమాట, వార్నర్స్ కట్టించలేదు. ఇంకా పైన చూసారు స్టవ్ పైన అక్కడ అన్ని ఓట్స్ చియా సీడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట, డైట్కి సంబంధించిన మా వారి కోసం అక్కడ పెట్టాను. గోధుమ పిండి అవన్నీ, అంటే నేను ఊరు వెళ్తున్నాను కదా అందుబాటులో ఉంటాయని చెప్పి. ఇంకా అవన్నీ సర్దుకున్న తర్వాత నా మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ పేమెంట్ వచ్చిందని చెప్పి వీడియో పెడితే చాలా మంది ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం సిస్టర్ అని పెట్టారు. మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం.